నమస్తే వార్తలకు స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మోడీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రధాని కార్పొరేట్ రంగానికి ఊడిగం చేస్తున్నారని విమర్శ వంట గ్యాస్ ధరలను నియంత్రించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి దేశానికి సచివాలయ వ్యవస్థ ఆదర్శమని వెల్లడి నిస్వార్థంగా దేశానికి తెన్నేటి విశ్వనాథం సేవలందించారని కొనియాడిన వైసీపీ నేత ద్రోణం రాజు శ్రీవాత్సవ్ తెన్నేటి పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపిన ఆలయ ఈవో జ్యోతి మాధవి రాష్ట్రానికి పొంచి ఉన్న తుఫాన్ల ముప్పు ఈ నెలలో 2 తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ ప్రజా కార్మిక రైతు సంక్షేమానికి నిరంతరం తమ పార్టీ రాజీ లేని పోరాటం సాగిస్తోందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా స్పష్టం చేశారు. నగరంలో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు నిత్యావసర సరుకుల ధరలు గణనీయంగా పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశంలో దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ చిన్నాభిన్నం చేస్తున్నారని వాపోయారు. దేశంలో దారిద్ర్యం నిరుద్యోగం పెరిగిపోయిందని ఇది సమాజానికి ఏమాత్రం శుభసూచకం కాదని ఆందోళన వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు కె నారాయణ, కె రామకృష్ణ, ఎం నాగేశ్వరరావు, జెవి సత్యనారాయణమూర్తి, జి ఓబులేసు, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. In Andhra Pradesh has been organizing this state level workshop for party leaders and cadres to orient them ideologically, politically, and to orient them how to strengthen the party at all levels. I came to inaugurate this workshop. After my arrival in Vizag, I went to that Vizag steel plant agitation that is going on. I spoke to them. I explained our party stand. Our party strongly opposes any privatization move of Vizag steel plant. Vizag steel plant is not only pride of Andhra Pradesh, it is pride of the entire nation, India, and it should remain in public sector and it should not be privatized or no disinvestment in Vizag steel plant. This I made it clear. I congratulated them. I expressed my party's support and solidarity with their struggle. As far as the present government of Delhi, headed by Mr. Modi, has been pursuing disastrous policies. Country's wealth, assets are being sold to corporate houses, big business houses. Public sector is completely dismantled. And వంట గ్యాస్ సిలిండర్ల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. ధరల పెరుగుదల వల్ల సామాన్య మధ్య తరగతి ప్రజలపై మోయలేని ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేంద్రం అమలు చేస్తున్న స్వదేశ దర్శన్ పథకంలో భాగంగా రాష్ట్రంలోని బుద్ధిస్ట్ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు విజయసాయిరెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు మాజీ ఎంపీ డాక్టర్ తెన్నేటి విశ్వనాథం 127వ జయంతి కార్యక్రమం జరిగింది. తెన్నేటి విశ్వనాథం స్మారక సమితి ఆధ్వర్యంలో జగదంబ జంక్షన్ లో గల తెన్నేటి పార్క్ లో గల ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీవాత్సవ్ మాట్లాడుతూ తెన్నేటి విశ్వనాథం చేసిన సేవలను కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా ప్రజాప్రతినిధిగా దేశానికి ఎనలేని సేవలందించారని ప్రశంసించారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి నిస్వార్థంగా ప్రజలకు సేవలందించిన మహనీయుడు తెన్నేటి విశ్వనాథం అని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటులో తెన్నేటి విశ్వనాథం సాగించిన పోరాటం మరువలేనిదన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిగా విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షించడానికి నేడు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కొనతాల శ్రీనివాసరావు, భాస్కరమూర్తి, పలువురు వైసీపీ నేతలు, తెన్నేటి అభిమానులు పాల్గొన్నారు. తెన్నేటి విశ్వనాథం గారి 127వ జయంతి కార్యక్రమానికి ఇక్కడ చేసుకోవడం జగదాంబ జంక్షన్లో నిజంగా ఇలాంటి మహనీయుల యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోవడం, వాళ్ళ జీవిత చరిత్రను తెలుసుకోవడం నిజంగా మాలాంటి యువకులకి ఎంతో అవసరం. ఎందుకంటే విలువలతో కూడిన రాజకీయం అంటే ఏంటనేది వాళ్ళు నేర్పించారు. తెన్నేటి విశ్వనాథం గారు కానీ, అలాగే ఆయన శిష్యులైన మా తాతగారు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారు కానీ, వాళ్ళు వేరు పార్టీల్లో ఉన్న రాజకీయ విభేదాలున్నా ఒక మానవత్వ విలువలు, అలాగే ఒకరినొకరిని గౌరవించుకునే విలువలు, అలాంటివన్నీ కూడా ఒక విలువలతో కూడిన రాజకీయం అంటే ఏంటి అనేది ఈరోజు నిజంగా మనం తెలుసుకోవాలంటే ఇలాంటి మహనీయులను మనం అర్థం చేసుకోవాలి. అలాగే వాళ్ళ త్యాగ ఫలితాలు, వాళ్ళ రోజు ఏదో డబ్బు సంపాదించాలనో లేకపోతే బోల్డని స్థలాలు సంపాదించాలనో అలాంటి రాజకీయం చేయలేదు. వాళ్ళు నిజంగా ఒక కన్స్ట్రక్టివ్గా, ప్రోగ్రెసివ్గా మన విశాఖపట్నాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. స్టీల్ ప్లాంట్ ఈరోజు నిజంగా విశాఖపట్నానికి వచ్చింది అంటే తెన్నేటి విశ్వనాథం గారి కృషి. ఆయన ముందుకొచ్చి ఉత్తేజపరిచి జనాలందరినీ వాళ్ళలోని ఒక భావోద్వేగాలన్నింటినీ ఆయన ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళి ఆయన ఈరోజు మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ని మనకి అందించారు. అలాంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తున్నారు. సెంటర్లో ఉన్న మోడీ గారికి మన ప్రభుత్వం తరఫున అలాగే విశాఖపట్నం ప్రజల తరఫున ఒకటే చెప్తున్నాం, సార్ మాకిది ఏదో కోటాలో వచ్చిన స్టీల్ ప్లాంట్ కాదు, ఏదో మీరు కూర్చొని ఓకే మనం వైజాగ్ ఒకటి, ఒరిస్సాకి ఒకటి, కోల్కతాకి ఒకటి అనుకొని ఏదో చెప్తే వచ్చిన స్టీల్ ప్లాంట్ కాదు. అనేక మంది త్యాగ ఫలితాలు, 32 మంది చనిపోయారు. అలాగే ఎన్నో ఏళ్ళ కృషి, దాని తర్వాత ఈరోజు మనకి స్టీల్ ప్లాంట్ వచ్చింది. దారిలో మన తెన్నేటి విశ్వనాథం గారి 127వ జన్మదినం పురస్కరించుకుని జగదాంబ గొడవల్లో ఆయన విగ్రహం వద్ద ఆయన ధన్యవాదాలు అర్పించడం జరిగింది. ఈయన తన రాజకీయ చరిత్రలో ఎన్నో పదవులు అధిరోహించి ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల అవసరాల కోసం ఆయన నిరంతరం కష్టపడిన వ్యక్తి. ఉదాహరణ చెప్పాలంటే స్టీల్ ప్లాంట్ కోసం ఆయన ఆ రోజు ఉద్యమించారు. ఈ రోజు కూడా ఆయన స్ఫూర్తితోనే స్టీల్ ప్లాంట్ ఉద్యమం మేమందరం కూడా ఆయన వారసులుగా భావించి ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి విశాఖపట్నం పౌరుడిగా ఉందని చెప్పి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రోజుకొక అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ధనలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మను అశేష సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. 1,00,000 పుష్పాలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి మాధవి మాట్లాడుతూ ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల వివరాలు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా విస్తృతంగా చర్యలు చేపట్టామని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నామని తెలియజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పైన శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో నిన్న 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా
విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. చాలా ఘనంగా జరుగుతున్నాయి. నిన్న తల్లి ఆదిలక్ష్మి అలంకరణలో ముందు రోజు స్టార్ట్ చేశాము. ఈరోజు ధనలక్ష్మి అలంకరణలో తల్లికి 1,00,000 చామంతి పూజలతోటి ఈరోజు పూజ చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి కృపాకటాక్షాలకు పొందుతున్నారు. ఇందులో ఏ విధమైనటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా తప్పనిసరిగా మాస్క్ అనేది వేసుకోమని చెప్పడం జరుగుతుంది. మాస్క్ లేనిదే ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. అలాగే వాళ్ళు ఎంట్రీ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వస్తున్నారు. అలాగే ఎంట్రన్స్ దగ్గర శానిటైజ్ వేసి పంపిస్తున్నాము. తర్వాత మొత్తం గ్రిల్స్ అంతా కూడా హైడ్రోక్లోరైడ్ అంతా కూడా వేయటం జరుగుతుంది. అయితే ఎవరు కూడా గర్భాలయంలోనికి ప్రవేశించడానికి లేదు. అందరూ కూడా మండపం నుంచి ఆ తల్లిని, ఆ అలంకరణలో ఉన్నటువంటి తల్లిని దర్శించుకొని వెళ్తున్నారు. అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో నిత్యాన్నదానము ఉన్నా కూడా ప్యాకెట్ల రూపంలో మేము ఇవ్వటం జరుగుతుంది. ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ap.ap.gmail.comలో వాళ్ళు వెంటనే అమ్మవారికి పరోక్ష పూజలు బుక్ చేసుకోవచ్చు. వాళ్ళ గోత్రనామాలతోటి ఇక్కడ పూజ చేయడం కూడా జరుగుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు, రాలేని వాళ్ళు ఆ విధంగా పరోక్ష సేవలు కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఈ విధంగా మనకి ఈరోజు నిన్నటి నుంచి 15వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. లాస్ట్ రోజు తల్లి కనక మహాలక్ష్మి తల్లి స్వర్ణాభరణాలతో అలంకరించి ఆ తల్లిని దర్శించుకుంటాము. భక్తులందరూ కూడా అందరూ సహకరించమని కోరుతాం. ఈరోజు తల్లి ధనలక్ష్మి 1,00,000 చేమంతుల పూజ జరిగినది. ఆ విధంగా రోజు కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లిని దర్శించుకుంటున్నారు. నిన్న కూడా చాలామంది భక్తులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సిపిఐ నేత రామకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ హనీమూన్ ముగిసిందంట, ఇక మొత్తం మంత్రులను మారుస్తారట, జగన్ మాత్రం సీఎంగా ఉంటారట అంటూ రామకృష్ణ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసిలిమెట్ట మహారాష్ట్ర మండలంలో జరుగుతున్న సిపిఐ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ జగన్ అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్నారని, ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, డిఏ, పీఆర్సీ సకాలంలో ఇవ్వలేకపోతున్నారని తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారాయన. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని, నిరుద్యోగులను జగన్ మోసం చేశారన్నారు. జగన్ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని రామకృష్ణ నిలదీశారు. పోరాటాలు పెళ్ళుగుతున్న సందర్భంలో మనం ఈ వర్క్షాప్ నిర్వహించుకుంటా ఉన్నాం. నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే రాజా గారు, నారాయణ గారు చాలా విషయాలు చెప్పారు. నాకు తెలిసినంత వరకు మన భారతదేశ చరిత్రలో ఒక సుదీర్ఘ పోరాటం జరుగుతున్న సందర్భం ఇది. ఎందుకంటే భారతదేశం వ్యవసాయక దేశం. ఇప్పటికీ 60% జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని కాపాడుకోవడం కొరకు ఇవాళ ఒక 11 మాసాలుగా సుదీర్ఘంగా శాంతియుత పోరాటం జరుగుతూ ఉంటే అసహనంతో రెచ్చిపోయి కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ రాష్ట్రాలకు చెందిన అధికారులు ఇవాళ ఏమైనా సరే ఉద్యమాన్ని అణచివేయాలని, చివరికి రైతులను చంపడానికి కూడా వారు సిద్ధమవుతూ ఉన్నారంటే ఇవాళ దేశంలో ఒక కొత్త పరిణామాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకవైపు కార్మిక వర్గం ఉద్యమాల్లో ముందుకు పోతూ ఉన్నారు, మరోవైపు రైతులందరూ కూడా రోడ్డెక్కి వాళ్ళు నిరసనలకు దిగుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇవాళ మనం ఈ వర్క్షాప్ నిర్వహించుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి కూడా 2 మాటలు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి హనీమూన్ అయిపోయింది. మొన్న హనీమూన్ కూడా పోయొచ్చాడు హిమాచల్ ప్రదేశ్. ఆయన హనీమూన్ కూడా అయిపోవచ్చింది. ఎందుకంటే దాదాపు 2.5 సంవత్సరాలు వ్యవస్థ ఆయన అధికారంలోకి వచ్చింది. ఇంకా రాబోయే 2-3 నెలల్లో మొత్తం మంత్రివర్గాన్ని మారుస్తానంటా ఉన్నాడు. ఆయన మాత్రం ఉంటాడట. మొత్తం మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా మారాలి, అందరూ కొత్త. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ రామ్ విలాస్ పాశ్వాన్ చేసిన సేవలు అమోఘమని దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు కొనియాడారు.
దళిత సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొల్లమాల అప్పారావు ఆధ్వర్యంలో ఊర్వశీ జంక్షన్ లో పాశ్వాన్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. రామ్ విలాస్ చిత్రపటానికి పెంటారావు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుది శ్వాస విడిచే వరకు పాశ్వాన్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నాగమణి, నగర కన్వీనర్ గొల్లగాని మీనా, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు రొట్టెలు, పాలు పంపిణీ చేశారు. రాజకీయ నాయకులు స్వర్గీయ రామ్ విలాస్ పాశ్వాన్ గారు చనిపోయి 1 సంవత్సరం అవుతుంది. ఈ ప్రథమ వర్ధంతి సభని దళిత సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు గొల్లమాల అప్పారావు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రామ్ విలాస్ పాశ్వాన్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా ఆయన యొక్క రాజకీయ జీవన ప్రస్థానాన్ని ప్రారంభించింది మొదలు అంతిమ శ్వాస వరకు ఈ ప్రజల యొక్క అవసరాలని, కష్టాలని గుర్తెరిగినటువంటి మనిషిగా అనేక మందికి తన అధికారంలో ఉన్నంత కాలం కూడా పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి గొప్ప మానవతా నేత, మహోన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి రాజకీయవేత్త. ఆయన మన స్వాతంత్రానికి 1 సంవత్సరం ముందు కాలంలో పుట్టారు. 47లో స్వాతంత్ర్యం వస్తే 46లో ఆయన జన్మించడం అనేది జరిగింది. ఆయన మొన్న 2021 8వ తారీఖున పరమాపదించారు. ఇంత సుదీర్ఘకాలం వాటం అనేది తెలియకోకుండా రాజకీయ రంగంలో ఉండటం. దందాలు, భూ సెటిల్మెంట్ వ్యవహారాల్లో కౌన్సిల్ సభ్యులు ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించేది లేదని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రతినిధులు హెచ్చరించారు. నగరంలోని కౌన్సిల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ మాట్లాడారు. కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు కౌన్సిల్ పేరు ఉపయోగించి అక్రమాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకు భిన్నంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిని కౌన్సిల్ నుండి తొలగిస్తామని, చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా హక్కులకు భంగం కలిగితే వాటి పరిరక్షణ కోసం రాజీ లేని పోరాటం సాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ హక్కులు ఉల్లంఘన జరిగినా సంబంధిత బాధితులకి నష్టపరిహారం ఇప్పించడానికి, వాళ్ళకి న్యాయం చేయడానికి మా సంస్థ నిరంతరం కృషి చేస్తుంది. ముఖ్యంగా మానవ హక్కులు కోల్పోతున్నది నిరుపేదలు, సామాన్యులు, ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ హక్కుల్ని పరిరక్షించడం కోసం కృషి చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కులు పనిచేస్తున్నా, రాష్ట్రంలో మానవ హక్కులు ఉన్నా ఆ సంస్థలకి ఉన్న అధికారాలు చాలా పరిమితం. ఆ సంస్థలు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించడానికి పూర్తి అధికారాలు లేవు. ఆ సంస్థలు జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ ఉన్న అధికారాలు కేవలం ఆయా ప్రభుత్వాలకి సిఫార్సు మాత్రమే చేయగలవు. బాధితులకి తక్షణ హక్కులను కల్పించలేకపోతుంది. దీన్ని మేము తీవ్రంగా తీసుకుంటూ మానవ హక్కుల కోర్టులని పటిష్టం చేయడం కోసం పార్లమెంట్లో చట్టాలు రూపొందించాలని, పార్లమెంట్లో చట్టం రూపొందించి మానవ హక్కులు ఉల్లంఘన అంటే ఏ నేరాలు ఎవరు విచారించాలి, మానవ హక్కుల కోర్టులో ఎలా విచారించాలి, దీనికోసం మేము కృషి చేస్తున్నాం. మానవ హక్కులు పరిరక్షించడానికి, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఆ బాధితులకి న్యాయం చేయడానికి, ఆ బాధితులు సత్వరం వారి ఏదైతే ఉల్లంఘన జరిగిందో వారి సత్వర పరిష్కారం చేయడానికి మానవ హక్కుల కౌన్సిల్ స్థాపించబడింది. అటువంటి ఈ పరిస్థితుల్లో ఈ 20 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమంది బాధితులకి ఉపశమనం చట్టరీత్యా, కోర్టు ద్వారా, కమిషన్ ద్వారా న్యాయం చేయడం జరుగుతున్నది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది బాధితుల్ని ఆశ్రయించి బాధితులు వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి కొంత అవకతవకలకు పాల్పడడం,
అలాగే కొంత ద్రోహ బుద్ధితో వాళ్ళ స్వార్జితం సంపాదించడానికి కొంతమంది కూడుకోవడం జరుగుతున్నదని తెలుస్తున్నది. అది మా మానవ హక్కులు అంటే మా ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు కొంతమంది అటువంటి చర్యలు చేపట్టినట్టయితే అవి ఖండిస్తూ అటువంటి పనులు వాళ్ళు చేయకూడదు, అలా పనిచేసినట్టయితే వారి సభ్యత్వం రద్దు చేస్తాము, సభ్యత్వం రద్దు చేస్తాము, అలాంటివి చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి అవసరమైతే న్యాయస్థానాల ద్వారా పోలీసుల ద్వారా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా మేమే వారి మీద కంప్లైంట్ చేయడానికి కూడా ఒక స్టేట్ కౌన్సిల్లో మా తీర్మానం చేయడం జరిగింది. సో మేము అభ్యర్థన చేసేది ఏంటంటే మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు మా కౌన్సిల్లో ఖచ్చితంగా వాటిని పరిరక్షించడానికి పరిహారం చేయడానికి మేము నడుము కట్టుకుని పనిచేస్తాము నిస్వార్థంగా. కానీ కొన్ని సంస్థల్లో ఉన్నవారు కూడా ఈ మానవ హక్కుల్ని ఉల్లంఘన జరిగినప్పుడు వాళ్ళు వాళ్ళ స్వార్థం గురించి ఇలా చేయడం మంచి పద్ధతి కాదని కొన్ని డూప్లికేట్ సంఘాలు కూడా తయారవుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా హెచ్చరిక తెలియజేస్తున్నాం. సో మేము కోరుకునేది నీతివంతంగా పనిచేయాలి. హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు వాళ్ళ బాధ్యత రైట్స్ అయితే ఎలాగైతే ఉన్నాయని చెప్తున్నామో వాళ్ళ బాధ్యతలు కూడా అవినీతిపరంగా ఉండకూడదు, స్వార్థపరంగా ఉండకూడదు. బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్కు కార్మికులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించి తన మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం అయ్యాయని చెప్పారు. అదానీ అంబానీల వ్యాపారాభివృద్ధి లక్ష్యంగా ప్రధాని మోడీ పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. దేశ ప్రజా సంక్షేమాన్ని, కార్మిక కర్షక వర్గాలను కేంద్రం పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తమ పార్టీ పూర్తి వ్యతిరేకమని రాజా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉక్కు కార్మిక సంఘాల నాయకులు మంత్రి రాజశేఖర్, గంధం వెంకట్రావు, కె సత్యనారాయణరావు, అనిపెద్ది మసేనురావు, అయోధ్యరాం, ఏజే స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. I salute all of you for this determination to carry on this battle, because Vizag steel plant is pride of our nation. When public sector undertakings were laid foundation in India, heavy industries were created in India. Jawaharlal Nehru, the first Prime Minister, he said, శ్రీ ఆదిశక్తి నాగదేవి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వన్ టౌన్ లోని శ్రీ ఆదిశక్తి నాగదేవి ఆలయానికి భక్తుల తాకిడి అధికమైంది. బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త వై రమణ అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో జరిగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల గురించి వివరించారు. ప్రతి ఏటా తమ ఆలయంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. శ్రీ 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 ఆదిశక్తి నాగదేవాలయం అండి. ఈ ఆలయంలో అమ్మవారు దేవి నవరాత్రులు దేవుడి నవరాత్రులు 9 రోజులు 9 విశేష అలంకారాలు ఉంటారు. నిన్న రోజు అమ్మవారు రజిత కౌశ దుర్గాదేవిగా ఉన్నారు. ఈ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరిగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారికి ఏకూజామున పంచామృతాభిషేకాలు, శ్రీచక్రార్చన, ఖడ్గమాల, లలితా శాస్త్రం జరిగింది. అమ్మవారికి లక్ష్మీ దుర్గా గణపతి హోమం కూడా ఈరోజు జరిగింది. అమ్మవారికి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం పేదవారికి, సాయంత్రం అమ్మవారికి లలితాపారాయణి, అమ్మవారి నక్షత్ర హారతలు, అమ్మవారి మహారాజభోగం సాయంత్రం జరుగుతుంది. రేపు అమ్మవారికి పంచముఖి గాయత్రిగా దివ్య దర్శనం ఇవ్వడం జరుగుతుంది. 3వ రోజు రేపు గాయత్రీదేవి అలంకారాలు అమ్మవారు ఇస్తారు. ఆదిశక్తి నాగదేవి ఆలయం, టౌన్ కొత్త రోడ్, ఉడియార్ సిటీ, విశాఖపట్నం. పెందుర్తి వెంకటాద్రి ఘాట్ రోడ్ లో గల శ్రీ మహాకామేశ్వరి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా కామేశ్వరి అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా చిన్నారులకు బాలా త్రిపుర సుందరిగా భావించి
కాలుకు పారాని, చేతులకు గాజులు వేసి పట్టు వస్త్రాలను ఆలయ ధర్మకర్త ధవల యజ్ఞేశ్వర దంపతులు సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు కందలరాయుడు మాట్లాడుతూ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు చండీ హోమం నిర్వహిస్తామన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శరణవరాత్రుల్లో ఈరోజు రెండవ రోజు అమ్మవారు బాలస్వరూపంలో దర్శనమిస్తుంది. శ్రీ మహాకామేశ్వరి అమ్మవారు ఈ రెండవ రోజు బాలస్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. ఉదయం గోపూజతో మొదలైనటువంటి కార్యక్రమాలు, బాలోపాసన అంటే చిన్నపిల్లవాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు, బాల్యంలో ఉండేటటువంటి ఆడపిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి అమ్మవారి యొక్క పూజ చేసి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆ పట్టు వస్త్రాలు కూడా పిల్లలకు సమర్పించడం జరిగింది. కాబట్టి ఈ పూజలో పాల్గొన్నటువంటి ఆ పిల్లవాళ్ళందరూ కూడా చక్కగా యోగ్యులయ్యి మంచి ఉద్యోగస్తులు కూడా అయ్యి అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. శ్రీమాత్రే నమః. ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తున్నాం. చాలా ఉత్సవాలు బాగా చేస్తారు. ఈరోజు బాల త్రిపుర సుందరి బాలలందరికీ కూడా బాగా పూజ చేసి అన్నీ కూడా అంటే పట్టు వస్త్రాలు అన్నీ కూడా బాగా ఇచ్చేశారు. ప్రతి సంవత్సరం బాగా జరుగుతాయి ఈ అన్ని నవరాత్రులు కూడా. ఈ మహాకామేశ్వరి అమ్మవారు అద్భుతమైన కోవిల ఇక్కడ రావటం, ఈ ప్రతి సంవత్సరం ఇంత మంచి కార్యక్రమాలు జరగటం, ఇదందరూ మన ప్రజల తాలూకా అభినందనలతో అభిమానాలతో ఈ అమ్మవారు కోవిల రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ కామేశ్వరీదేవి టెంపుల్లోని. అండ్ ఇది జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలతో కూడిన కామేశ్వరీదేవి చాలా శక్తివంతమైన అమ్మవారు. మా ఇంటి ఇలవేల్పు కూడా, సో అందుకని రావడం జరిగింది. అండ్ దసరా నవరాత్రులు, కుంకుమ పూజలు, ఎన్నో రకాల హోమాలు అన్ని జరుగుతున్నాయి. రాష్ట్రానికి మరో 2 తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 14 లేదా 15వ తేదీన ఒక తుఫాను, 21 తర్వాత మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. సముద్ర వాతావరణ పరిస్థితులతో పాటు హిందూ మహాసముద్రం ద్విధ్రువ వద్ద ఉన్న పరిస్థితుల వల్ల బంగాళాఖాతంలో 2 తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ల కారణంగా రాష్ట్రంలో సాధారణం కంటే అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. మోడీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. ప్రధాని కార్పొరేట్ రంగానికి ఊడిగం చేస్తున్నారని విమర్శ. వంట గ్యాస్ ధరలు నియంత్రించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి. దేశానికి సచివాలయ వ్యవస్థ ఆదర్శమని వెల్లడి. నిస్వార్థంగా దేశానికి తెన్నేటి విశ్వనాథం సేవలందించారని కొనియాడిన వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీవాత్సవ్. తెన్నేటి పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని వెల్లడి. ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపిన ఆలయ ఈవో జ్యోతి మాధవి. రాష్ట్రానికి పొంచి ఉన్న తుఫాన్ల ముప్పు. ఈ నెలలో 2 తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.